ప్యార్ ప్రేమ కళ్యాణం మూవీ రివ్యూ. ఇది ఒక తమిళ్ మూవీ. తెలుగులో పర్లేదు బాగానే ఉంది. ఇంకా మూవీ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తుంది. కానీ ఒకవేళ అమ్మాయి బదులు అబ్బాయి తన పుట్టింటి నుంచి అత్తారింటికి అంటే ఇల్లరికం వెళ్తే ఎలా ఉంటుంది అన్నది మనకి మూవీలో చూపిస్తారు. ఫస్ట్ 30 మినిట్స్ అయితే మంచిగా ఫన్ అయితే జనరేట్ అవుతుంది. ముఖ్యంగా హీరోకి తన ఫాదర్ కి మధ్య జనరేట్ అయ్యే ఫన్ సీక్వెన్సెస్ నాకు బాగా నచ్చాయి. అంత పర్టికులర్ గా చెప్పడానికి కారణం ఏంటంటే హీరో ఫాదర్ ప్రతి ఒక్కదానికి ఒకటే లుక్ ఇస్తుంటాడు. ఆ లుక్ ఎలా ఉంటుందంటే, మీరేం చేస్తారో చేయండి నేను చూస్తా. కానీ చివరికి నాకు నచ్చిందే నేను చేస్తా అన్నట్టుంటుంది. చివరికి అదే చేస్తాడు కూడా. మనం అత్తాకోడళ్ళ గొడవల మధ్య అబ్బాయి నలిగిపోవడం చూసుంటాం. కానీ ఈ సినిమాలో మనకి అత్త అల్లుడు గొడవల్లో అమ్మాయి నలిగిపోవడాన్ని మంచి ఫన్నీ వేలో చూపిస్తారు. వాళ్ళు ఆ సీక్వెన్సెస్ ని మంచి ఫన్నీ వేలో చూపించినా అది చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చి ఆ అమ్మాయి అత్తారింట్లో పనులన్నీ చేస్తుంటే మనకేమనిపించదు. కానీ ఆ అమ్మాయి ప్లేస్ లో ఒక అబ్బాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి తన పుట్టింటిని వదిలి తను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నమ్మి అత్తారింటికి వచ్చి అత్తారింటినే పుట్టింటిగా భావించి తన భవిష్యత్తుని పక్కన పెట్టి అత్తారిళ్లే తన భవిష్యత్తు అనుకుని ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఎంత కష్టపడుతుందో కదా అనిపించింది. నేను అందరు అమ్మాయిల గురించి చెప్పడం లేదు. ఎవరైతే అత్తారింటినే పుట్టింటిగా భావించి అత్తని అమ్మగా భావించే అమ్మాయిల గురించి మాత్రమే నేను చెప్పింది. ఇల్లరికం వెళ్లిన హీరోని తిరిగి ఇంటికి రప్పించడానికి హీరో ఫ్యామిలీ అలాగే హీరో ఫ్రెండ్స్ ఒక ప్రయత్నం చేస్తారు. అప్పుడు కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ ఏర్పడతాయి. నాకైతే ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ అంతగా అనిపించలేదు. ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఎండింగ్ కూడా అంతగా బాగా లేదు అనుకుంటున్న టైంలో అది ఎండింగ్ కాదు అని ఇంకొక ఎండింగ్ ఇచ్చారు. అది చూసైతే నాకు విరక్తి వచ్చేసింది. అలాగే మూవీలో కొన్ని సిల్లీ రీజన్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం మార్చుంటే బాగుండేది. ఇంకా బీజం విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉంది. యాక్టింగ్ కూడా అందరూ బాగానే చేశారు. కమెడియన్ యోగి బాబు కామెడీ జనరేట్ అవడంలో మంచి రోల్ ప్లే చేశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే యావరేజ్ అని అనిపించింది. ఒకసారి చూడొచ్చు. మీరు గనక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రివ్యూ కనుక మీకు నచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే కింద ఉన్న ఐ పాయింట్స్ క్లిక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది.